సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రఘురామరాజన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో రఘురామరాజన్ తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కు రఘురామరాజన్ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు, సిఎస్ శాంతికుమారితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, మాజీ గవర్నర్ రఘురామరాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు కదా, ఏ అంశాలు అంటే ఆర్థికపరమైన అంశాల్లో ముఖ్యంగా వేటికి సంబంధించి చర్చకు వచ్చాయి, ఏంటి వివరాలు? గుడ్ మార్నింగ్ నవీన్. సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఇవాళ కాసేపు క్రితం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసినటువంటి రఘురామరాజన్ తో రేవంత్ రెడ్డి భేటీ అనేటువంటి ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతానికి కొత్త ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించింది కాబట్టి రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై, దీంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా రఘురామరాజన్ నుంచి కొన్ని సూచనలు తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో బట్టి విక్రమార్కతో పాటు శాసనసభ వ్యవహారాలు మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబుతో పాటు సిఎస్ శాంతికుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావుతో పాటు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇతరులందరూ కూడా హాజరయ్యారు. వాస్తవానికి కొత్త రాష్ట్రానికి అనేక టాస్కులు ఎదురవుతున్నాయి. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం మీద వెల్ఫేర్ స్కీమ్స్ కి సంబంధించినటువంటి మద్దతు ఉంది కాబట్టి వీటన్నిటిని ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి అధిగమించేందుకు తీసుకోవాల్సినటువంటి ఆల్టర్నేటివ్స్ పైన ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది నవీన్.